నీ బర్త్డేకి ఇద్దాంలే. నీ బర్త్డేకి నాన్నని అడుగు. నాన్నకి అడుగు. అగొక నాన్న జారుడు బండ చాటిస్తాడు పో. కారు అదే కావాలనా? బా పెద్దదే సెలెక్ట్ చేసిండుగా. మంచిగా భారీన బడ్జెట్ ప్లాన్ చేసిండు రిషి. బాల్ రిషి బాబా బాగున్నాయా? నచ్చినాయా? హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను వ్లాగ్ షేర్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు. సో ఈరోజైతే మేము డిఎస్ఎల్ మాల్కి అయితే వచ్చాము. ఉప్పల్ దగ్గర ఉంటుంది కదా, ఆ మాల్కి అయితే వచ్చాము. రిషిని కొద్దిసేపు ప్లేస్లో ఆడిపిద్దామని ఎక్కుతావా? చాలా రోజులు కదా ఎక్కుతావా? సో అందుకని మేమేస్తుందా నీకు? నవ్వుతున్నాడు. రిషిగా మిర్రర్ చూడు, ఆ మిర్రర్ చూడు. బ్లూ. సో ఇంకా మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ మేమైతే ఇప్పుడు ప్లే జోన్కి అయితే వెళ్తున్నాం అనమాట మన రిషి కోసం. రిషి టాయ్స్ అని ఆడుకుందామా? టాయ్స్ హ్యామ్లెట్స్కి వెళ్దాం మనం, సరేనా? బాల్ రిషి బాబా బాగున్నాయా? నచ్చినాయా? కలర్ అది బ్లూవా? నైస్ నైస్. వెల్లో. మన రిషి అయితే ఆ బాల్స్తో చాలా బాగా ఆడుకున్నాడు. ఫుల్ ఎంజాయ్ చేసేసాడనమాట. రమ్మంటే కూడా రావట్లేదన్నమాట దాంట్లో నుంచి. ఇంకా ఆడుకుంటాడంట. అండ్ ఇక్కడ చూసారా, ఫ్రాగ్ ఉంది కదా, వాడు భయపడతాడేమో అనుకున్నా కానీ అసలు ఏం భయపడలేదు. ఎంత మంచిగా చేతిలో పట్టుకున్నాడో చూడండి మీరు కూడా. భయపడుతున్నాడు. అయ్యో పన్నా. మంకీ చూడు, మంకీ నచ్చింది. ఇది తీసుకో. ఇక ఈ సాఫ్ట్ టాయ్ వద్దా? ఇది వద్దా? ఎలిఫెంట్ నీ దగ్గర ఉంది కదా, ఎలిఫెంట్. కార్ కావాలనా? నీ బర్త్డేకి ఇద్దాంలే. నీ బర్త్డేకి నాన్నని అడుగు. నాన్నకి అడుగు. అగొక నాన్న జారుడు బండ చాటిస్తాడు పో. కారు అదే కావాలనా? బా పెద్దదే సెలెక్ట్ చేసిండుగా. మంచిగా భారీన బడ్జెట్ ప్లాన్ చేసిండు రిషి. 1 2 3 నాన్న కావాలి అను. వద్దు మళ్ళీ తీసుకొని ఇక రాదు బేట, కష్టమవుతుంది. ఫోటో తీసుకోవాలి. చూసారా, మన రిషి పెద్ద బడ్జెటే ప్లాన్ చేశాడు. 50,000 అంట ఆ కారు. ఆ కార్లో నుంచి తీస్తుంటే ఎలా ఏడ్చాడో అసలు. ఆ కార్ నచ్చింది వాడికి. సో వాళ్ళ నాన్నని అడగమన్నాను నేను. వాళ్ళ నాన్నని మంచిగా నాన్న అని చెప్పి ఆ కార్ని చూపిస్తున్నాడు కొనియమని చెప్పి. మన రిషి అయితే ఎటు తిరిగి మళ్ళీ ఆ కార్స్ దగ్గరికే వెళ్తున్నాడండి. ఊరికే ఆ కార్ అని ఇలా చూపిస్తున్నాడు తీసుకోమని చెప్పి. ఆడున్నాయా కార్స్? సో ఇంకా హ్యామ్లెట్స్లో ఆడిపించాక మన రిషిని అయితే పైన ప్లే జోన్కి అయితే తీసుకొని వచ్చేసామన్నమాట.
సో ఇంకా మన రిషిని అయితే చిన్న చిన్న రైడ్స్లో అయితే కూర్చోబెట్టామన్నమాట. వాడికి ఇవి అంటే చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తాడు మన రిషి. సో ఇంకా కార్ రైడ్స్ అయిపోయాక ఇక్కడ ఫ్రాగ్ ఉంది కదా, వాటిని ఇలా వస్తే ఇలా కొట్టాలన్నమాట. ఆ గేమ్ అయితే ఆడిపిస్తున్నాము. నాకైతే ఆ పేరు తెలియదు, అందుకే అలా చెప్పాను. వాడితో పాటు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. నేను కూడా ఆడుకున్నాను కొద్దిసేపు. పాపం మన రిషి అవి ఇట్లా బయటికి వస్తున్నాయి, వాటి కొట్టే లోపలికి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి హార్స్ పైన అయితే కూర్చోబెట్టామన్నమాట మన రిషిని. ఎంత క్యూట్గా కూర్చున్నాడో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ రైడ్ అనమాట, చిన్న ట్రైన్ రైడ్. భలే ఉంది కదా. పట్టుకున్నాను, మళ్ళీ ఎక్కడ కింద పడతాడో అని నాకు భయం వేసింది. ఎట్ లాస్ట్ మన రిషి అయితే ఫుల్గా హ్యాపీ అయిపోయాడు అనమాట గేమ్స్ ఆడిపించాక. ఆన్లైన్ ఇంకా మన రిషిని ప్లే జోన్ నుంచి అయితే బయటికి తీసుకొచ్చేసామన్నమాట. గేమ్స్ అన్నీ ఆడిపించేసి నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాను, సీతాఫల ఐస్ క్రీమ్ అన్నమాట. చాలా బాగుండే. అండ్ కిందికి వచ్చాక ఇక్కడ కార్స్ అయితే కనిపించాయి. మన రిషి ఎక్కుతా అన్నాడు అనమాట, వాటిని చూపించి సరే అని చెప్పి ఎక్కిపించాము. అక్కడ 2 కార్స్ ఉన్నాయి అన్నమాట. దాంట్లో ఏది కావాలి అంటే వేరే కార్ చూస్ చేసుకున్నాడు, రెడ్ కలర్ కాకుండా ఆ పెద్ద కారే కావాలన్నాడు అనమాట. అదే చూస్ చేసుకున్నాడు లాస్ట్కి. దాంట్లోనే ఇంకా తిరిగాడు మాల్ అంతా. కాస్ట్ వచ్చేసి 100 రూపీస్కి 2 రౌండ్స్ అనమాట. ఇంకా ఎక్కుతాడంట కార్ని, చూసారా ఎలా చేస్తున్నాడో. నెక్స్ట్ వచ్చేసి లాట్ లీవ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ రిషికి బ్రష్ తీసుకున్నాము, ఇంకా ఏం కొనలేదన్నమాట. బ్రష్ ఒకటి తీసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Rishi Vlogs. Thank you. See you in the next video. Bye bye.